నమస్కారం అండి. మనము మెయిన్గా ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా మటుకు వచ్చేసి అడ్మిషన్స్ తప్పుదోవ పడుతున్నాయి. అడ్మిషన్స్ వచ్చేసి మన వాళ్ళు కరెక్ట్గా చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఇన్ కేసు అడ్మిషన్ చేసిన తర్వాత స్టూడెంట్ను మనం వెనక్కి కూడా తీసుకురాలేకపోతున్నాము. దానికి రీజన్స్ ఏంటి? పోనీ మనకు అడ్మిషన్స్ చేసినప్పుడు ఏదైతే పిఆర్ఓస్ కానీ లేదంటే కనుక మనం అక్కడ పోయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని మూడు క్వశ్చన్స్ పైన చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, కరస్పాండెంట్స్ అడుగుతున్నారు. అందుకోసమని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ అడ్మిషన్స్ గురించి ఫస్ట్ థింగ్ అండి, ఏమవుతుందంటే కనుక మనకు అడ్మిషన్స్ చేస్తున్నాము, మన పిల్లలకు మనం అనుకున్న రిజల్ట్, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు, లేదు అంటే కనుక మన పిల్లలు అడపోయి ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఇక్కడ వచ్చేసి 3 రకాల అడ్మిషన్ జరుగుతుంటాయండి. ఒకటి వచ్చేసి పేరెంట్స్ రోల్ ఉంటుంది. పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి పిఆర్ఓ కానీ లేదంటే ఆ స్కూల్ కరస్పాండెంట్ రోల్ కానీ, థర్డ్ వన్ కానీ రిలేటివ్స్ కానీ లేదంటే తెలిసిన బంధువుల నుంచి చేస్తుంటాం అడ్మిషన్స్. మామూలుగా ఈ 3 విధాలుగా అడ్మిషన్ చేసుకుంటుంటాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ రోల్ ఉంటుందండి. ఈ పేరెంట్స్ రోల్ ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా ఆ కాలేజ్ విజిట్ చేసి, ఇప్పుడు వచ్చేసి మన పాప 9th 10th చదువుతుందంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు క్రూషియల్ అంటే కనుక ఇది తెలియని వయసు. మంచి పిల్లలు ఉంటే బాగుపడతారు, లేదంటే కనుక మంచి పిల్లలు లేకపోతే కానీ మన పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఎంతవరకు వాళ్ళు మన పిల్లలు మనం నేర్పించే డిసిప్లిన్ వచ్చేసి నెల రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, 4 నెలలు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా చెడిపోయే అవకాశం ఉంది. సో అందుకోసం వచ్చేసి ఇది మన పిల్లల భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా మనము కాలేజీ విజిట్ చేసుకొని, ఇప్పుడు మీరు వచ్చేసి నెల్లూరులో చేర్పించాలనుకుంటున్నారు, లేదు విజయవాడలో చేర్పించాలనుకున్నారు, హైదరాబాద్లో చేర్పించాలనుకున్నారు, తిరుపతిలో చేర్పించాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ చేర్పించాలనుకున్నా కానీ ఖచ్చితంగా పాప 9th 10th ఉన్నప్పుడు, పాప కానీ బాబు కానీ 9th 10th ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కాలేజెస్ విజిట్ చేయండి. కాలేజెస్ విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ కాలేజీలో లెక్చరర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ మధ్య రీసెంట్గా ఏమన్నా ర్యాంక్స్ వచ్చాయా, ఎప్పుడో 4 ఏళ్ల కిందట, 5 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట కాదు, ఈ బ్రాంచ్ నుంచి ఏమైనా ర్యాంకులు వచ్చాయా, అదే లెక్చర్స్ ఉన్నారా లేదా, ఇలా క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, భోజనాలు ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు కనుక ఆ కాలేజ్కి వెళ్ళి చేర్పించుకున్నారంటే కనుక అది రైట్ అడ్మిషన్ అవుతుంది. అంటే ఊరికే పరాయి వాళ్ళని నమ్మేసేసి అడ్మిషన్స్ తీసుకోవద్దు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు పిఆర్ఓస్ కానీ లేదంటే కనుక మన కరస్పాండెంట్స్ 90% అండి, అట్లీస్ట్ 90% కరస్పాండెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చేర్పించేసి ఆ కాలేజ్ బాగుంటే మీకు రికమెండ్ చేస్తారు. మిగతా 10 మంది కరస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజెస్ నుంచి ఇంతో అంతో అమౌంట్ తీసుకుంటేసేసి మీకెందుకు మీరు ఆడికి పోండి, నేను మాట్లాడతాను, అసలు కాలేజ్ తోడిన అవసరం లేదు, ఏం తోడిన అవసరం లేదు, నాకు మేనేజ్మెంట్ తెలుసు అని పంపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. అది ఏ కరస్పాండెంట్ అయినా పర్వాలేదు, మీ పిల్లల్ని వచ్చేసి ఫస్ట్ నుంచి 10th వరకు చదివించిన పర్వాలేదు, ఈవెన్ 10thలో మీ పిల్లల్ని చేర్పించిన పర్వాలేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ పోండి, నేను మాట్లాడతాను, మీరు అక్కడ పోయి నేను మాట్లాడలేదు సార్, నేను కూడా ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసి వస్తాను. లేదు కొంతమంది కరస్పాండెంట్, ఈ 90 మంది కరస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తారంటే మా పిల్లల్ని అప్పుడు చదివించాము, మా పిల్లల్ని చదివించినప్పుడు వచ్చేసి డెఫినెట్గా కాలేజ్ బాగున్నది, లెక్చర్స్ బాగున్నారు, అక్కడ భోజనాలు బాగున్నాయి, వసతులు బాగున్నాయి, ఇప్పుడు పోయి మీరు చూసుకొని మీకు ఇష్టమైతేనే చేర్పించండి. అలాంటి దాన్ని మనం నమ్మేసి జాయిన్ చేసుకోవచ్చు. మూడో దానికి వచ్చేకొడుకండి, ఈ మన రిలేటివ్స్ కానీ లేదంటే తెలిసిన బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, ఈ రిలేటివ్స్ దగ్గరికి వచ్చేకొడుకండి, ఇప్పుడు వచ్చేసి మీ అన్న కూతురు వచ్చేసి ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఏదో కాలేజీలో చదివి ఉంటుంది. 4 ఏళ్ల కిందట ఆ కాలేజ్ బాగానే ఉండొచ్చు, మేనేజ్మెంట్ బాగానే ఉండొచ్చు, లెక్చర్స్ బాగానే ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి మీ పాప 4 ఏళ్ల కింద రిజల్ట్ చూసుకొని ఇప్పుడైతే చేర్పించద్దు. ఇంకోటి కూడా వచ్చేసి ఏదో తెలిసిన వాళ్ళు చేర్పించారని చెప్పేసి నిన్న కూడా వేరే పేరెంట్ వచ్చేసి చాలా బాధపడినాడు, సార్ మేము తెలిసిన వాళ్ళు చేర్పించాము, అక్కడ పోతే ఏమీ పరిస్థితి బాగలేదని చెప్పేసి. అలాంటిది వచ్చేసి మళ్ళీ మనం అడ్మిషన్స్ చేసిన తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా అడ్మిషన్ చేయకముందే ఈ 3 ప్రికాషన్స్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు కాలేజీలను చూడండి, అక్కడ పిల్లలతో మాట్లాడండి, లెక్చర్స్తో మాట్లాడండి, వసతులు చూడండి, భోజనం చేయండి, ఆ తర్వాతనే మీ పిల్లలు అడ్మిషన్ తీసుకోండి. ఈ పిఆర్ఓ కానీ కరస్పాండెంట్స్ కానీ చెప్పినప్పుడు వచ్చేసి ఖచ్చితంగా కరస్పాండెంట్ మంచి డైరెక్షన్ ఇస్తే పర్వాలేదు. ఈ పిఆర్ఓస్ ఏంటంటే వాళ్ళకి సంవత్సరం అంతా జీతం వస్తుంది, 15 అడ్మిషన్లు పెట్టింటారు సంవత్సరానికి. ఈ 15 అడ్మిషన్లు బంధువులను వాళ్ళను పట్టుకునేసేసి వాళ్ళని అడ్మిషన్ చేయాలనుకుంటుంటారు. అలాంటిది ఏమీ లేకుండా ఈవెన్ పిఆర్ఓ చెప్పినా కానీ పన్నా మనం కాలేజ్ దగ్గరికి పోదాము, ఎందుకంటే అక్కడ పిఆర్ఓ ఉంటాడండి, ఇక్కడ వాళ్ళకి ఏమీ రిలేషన్షిప్ ఉండదు. అది కాకుండా ఇంకా దురదృష్టం ఏంటంటే కనుక
ఇక్కడ వచ్చి ఎక్కడైతే కనుక కాలేజీకి ఇంతకుముందు చేస్తున్నాడు అతను 4-5 ఏళ్ళ నుంచి, ఇంకో కాలేజ్ చేయమని చెప్తారు, అది కొత్త కాలేజ్ అని చెప్తారు, అది ఎక్కడ అడవిలో కట్టింటారు. సో అక్కడికి ఈ కాలేజీకి ఈ పిఆర్ఓకి ఏమీ సంబంధం లేదు, అతని డబ్బుల కోసం మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది వద్దు. మూడోది వచ్చేసి ఏదో తెలిసిన వాళ్ళు లేదంటే కనుక మనకు వచ్చేసి రిలేటివ్ చేర్పించారని, రిలేటివ్స్ ఈ సంవత్సరం చేర్పించారా, చేర్పించండి ఎవరేమని అడిగారు, ఒకవేళ రిలేటివ్నే వెళ్తున్నాడు, ఖచ్చితంగా అది మన బిడ్డ భవిష్యత్తు అండి, మన బిడ్డను పాపనో బాబునో అక్కడ పెడుతున్నాము, ఖచ్చితంగా మీరు కూడా మీ బంధువులతో పాటు కానీ తెలిసిన వాళ్ళతో పాటు కానీ వెళ్ళేసి కాలేజ్ చూసి జాయిన్ చేయండి. ఇప్పుడు చాలా మటుకు కాలేజెస్ ఎలా ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ చేసేదని ఫస్ట్ ఫ్లోర్ వరకు లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీట్గా పెయింట్ చేసేసి పెళ్లి మండపం ముస్తాబ్ చేసేసి రెండో ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్ 4వ ఫ్లోర్ ఎక్కడైతే సెకండ్ ఇయర్ పిల్లలు ఉంటారో చాలా అధ్వానంగా ఉందని చాలామంది వచ్చేసి పేరెంట్స్ మనతో చెప్తున్నారు. సో అది కూడా మీరు ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోమని చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి మన వాళ్ళు చాలామంది అండి అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత బాధపడుతున్నారు. ఓకే, అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత వెనక్కి తీసుకురాలేకపోతున్నారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి తీసుకురాలేకపోవడానికి ఒకే ఒక కారణం వచ్చేసండి, ఇప్పుడు నేను ఈ మధ్య నెల్లూరులో ఎన్న మోసాలు ఏంటి ఎలా ఉన్నాయంటే కనుక ఈవెన్ కొత్త కాలేజ్ పెట్టినా కానీ హాస్టల్లో వచ్చేసి 10 రూములు ఉంటే 10 రూముల్లో కూడా మంచాలు పరుపులు వేసేసి ఆ మంచాలు పరుపుల పైన ఈలే లెక్క తీసుకొచ్చి ఒక ట్రంక్ పెట్టేసేసి మా దగ్గర అడ్మిషన్స్ లేవు అని చెప్పేసి ఏదో ఫస్ట్ రూమ్ చూపించినప్పుడు లేదు ఇది ఫుల్ అయిపోయింది 10వ రూమ్ చూపిస్తే పేరెంట్ ఏమనుకుంటారంటే కనుక అయ్యో 10వ రూమ్ ఉంది మా పాప ఉండలేదు, సో ఫస్ట్ రూమ్లో ఏమన్నా చూడండి సార్ అంటే అదే కరస్పాండెంట్ వేసేసి కాసేపు ఎవరితో మాట్లాడినట్టు చేసి మళ్ళీ వచ్చేసి సార్ ఫస్ట్ రూమ్ వాళ్ళతో మాట్లాడాను, ఒక అమ్మాయిని ఒప్పించాను వేరే రూమ్లోకి పోవడానికి, మన పాపను ఫస్ట్ రూమ్లో పెడతాను, 50,000 కట్టండి, 1,00,000 కట్టండి అంటున్నారు. ఎప్పుడైతే 1,00,000 కడతావో ఆ డబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఎవరి దగ్గర తీసుకురా, ఇప్పుడు రైతు అంటే సాధారణంగా మన ఇంట్లో లక్షల్లో ఉండదండి, ఖచ్చితంగా ఎక్కడో తోటి పోసేసి ఎవరో ఒకరి దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఎవరో ఒకరి దగ్గర తీసుకురావాలి. తీసుకొని వచ్చినప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మనం ఇంటి దగ్గర వచ్చేసేసి మన పిల్లలతో కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడారు ఇంత కష్టపడడానికి తీసుకొచ్చానని చెప్పేసి మీరు ఎప్పుడైతే కనుక 1,00,000 వచ్చేసి కాలేజ్ చేతిలో పెట్టినప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఎక్కడ బాగున్నా బాగలేకన్నా మీ బిడ్డలు అడ్జస్ట్ అవుతారు తప్ప వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ కొన్ని కాలేజీల్లో దుర్మార్గం ఏంటంటే ఈ కో ఎడ్యుకేషన్ పెట్టేసేసి పిల్లల అడ్మిషన్స్ నిలబెట్టుకోవడానికి వాళ్ళకి కలిపి ఎవ్రీ వీకెండ్ వచ్చేసి మూవీలు వేయడము, చదువు పక్కన పెట్టేసేసి మూవీస్ వేయడము, ఇంకోటి చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలవులు ఇవ్వడము, ఒక్కొక్కసారి సెలవుకపోతే కనుక 4-5 రోజులు రాకపోయినా పట్టించుకోకపోవడము, ఎందుకంటే కనుక దాని మీద వీళ్ళకి వచ్చేసి డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో అలాంటి కాలేజెస్ పొరపాటున కూడా మీరు చేర్చే ముందు ఏ కాలేజ్ అయినా కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్ఎన్ఆర్ నా కాలేజీకి వచ్చినా కానీ మీరు వచ్చేసేసి మాకు 2 వారాలు ఫ్రీగా మా పాపను కానీ బాబును కానీ హాస్టల్లో పెట్టుకొని క్లాసెస్ నడిపిస్తారా, హాస్టల్లో పెట్టుకొని 2 వారాలు క్లాసెస్ నడిపించానంటే కనుక మా లెక్చర్స్ కెపాసిటీ తెలుస్తుంది, మా భోజనం విషయం తెలుస్తుంది, మా చుట్టుపక్కల ఉండే వస్తువులు తెలుస్తాయి, అట్ ద సేమ్ టైం వచ్చేసి మా క్యాంపస్ గురించి తెలుస్తుంది, వాళ్ళు వచ్చేసి వాళ్ళ సీనియర్స్తో పరిచయం అవుతారు. ఆ సీనియర్స్ కానీ ఎవరైనా కానీ ఏదన్నా పొరపాటున కాలేజీ గురించి ఏదైనా ఒక్క నెగిటివ్ చెప్పినా కానీ హ్యాపీగా మీరు తీసుకెళ్ళొచ్చండి. ఆ విధంగా ఆంధ్రాలో ఏ కాలేజీ కూడా లేదు. ఏ కాలేజీ కూడా ఎలా ఉన్నాయంటే కనుక కాలేజీ నుంచి లగేజ్ పెట్టామా, ఒక 25,000 30,000 50,000 కట్టించుకున్నామా, ఆ స్టూడెంట్ని లాక్ చేసుకున్నామా, స్టూడెంట్ ఎక్కడా పోలేకపోతాడు. 4 నెలలు 2 నెలలు 3 నెలలు క్లాసులు జరగకపోయినా కానీ లేదంటే కనుక కంబైన్ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా మనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో అందుకోసం వచ్చేసి మీరు ఎప్పుడైతే జాయిన్ చేస్తున్నారో ఒకటి అడ్మిషన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు పోయేసేసి కాలేజీలు చూడండి. రెండోది వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆ కాలేజీలో వచ్చేసి మాకేమైనా వారం కానీ 2 వారాలు కానీ లేదంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ మాకేమైనా ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతారా. ఇంకా చాలా మటుకు కాలేజెస్ ఉండి మీరు వెళ్ళినప్పుడు వచ్చేసేసి సార్ ఇక్కడ పేరెంట్స్కి ఫుడ్ లేదు, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఫుడ్ పెడతామంటారు. స్టూడెంట్స్ ఫుడ్ ఎట్లుందా బాగుందా బాగలేదని చెప్పేసి పేరెంట్స్ తింటేనే తెలుస్తుంది. అలాంటి పరిస్థితి ఏమొద్దండి. మీరు ఖచ్చితంగా మేము కూడా భోజనం చేసేయాలని చెప్పేసి భోజనం చేసుకొని ఆ తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. ఈవెన్ భోజనం చేసిన తర్వాత కూడా మనకు 2 వీక్స్ టైం ఉంటుంది కాబట్టి ఆ 2 వీక్స్ కానీ 1 మంత్ కానీ ఈవెన్ ఎప్పుడైనా కానీ మధ్యలో ఎప్పుడైనా కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా మనకు అడ్మిషన్ అయిన తర్వాత కనీసం 2 నెలల నుంచి 3 నెలల లోపల మనం ఏ టీసీ కానీ ఏ డాక్యుమెంట్ కానీ మీ బిడ్డది మనం గవర్నమెంట్ సబ్మిట్ చేయము. సో ఈ 2-3 నెలల్లో ఏ రోజైనా మీ బిడ్డని వెనక్కి తీసుకెళ్ళచ్చు. ఖచ్చితంగా మీరు అది కూడా ఆలోచించుకొని అడ్మిషన్ చేసుకోండి. ఓకే. 3వ క్వశ్చన్ మనం చాలామంది అడిగేది వచ్చేసి ఏమంటుంటారంటే కనుక సార్ మేము చేర్పించినప్పుడు చాలా బాగుంది, ఫస్ట్ 1 వీక్ బాగానే ఉంది, 2 వీక్స్ బాగానే ఉంది, ఆ తర్వాత బాగలేస్తారంటే కనుక మనం చేర్పించినప్పుడు బాగుంది అంటున్నారంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు భోజనం విషయంలో కానీ రెండోది వచ్చేసి మీరు ఖచ్చితంగా ట్రాక్ షీట్ తీసుకోండి. ట్రాక్ షీట్ అంటే ఏం లేదండి, నీకు సంవత్సరం రోజులు వచ్చేసి
ఈరోజు ఈ సిలబస్ జరుగుతుంది, ఈరోజు వచ్చేసి ఫిజిక్స్లో ఇది జరుగుతుంది, ఈ చాప్టర్ జరుగుతుంది, ఈ సబ్ చాప్టర్ జరుగుతుంది, కెమిస్ట్రీలో ఇది జరుగుతుంది, మ్యాథ్స్లో ఇది జరుగుతుంది. సో ఇవన్నీ మనం క్రోడీకరించుకున్న తర్వాత ఆ ట్రాక్ షీట్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఈ ట్రాక్ షీట్లో ఏదన్నా తేడా వచ్చినా, క్లాసెస్ జరగకపోయినా, లేదంటే క్లాసెస్ ల్యాగింగ్ ఉన్నా, లేదంటే లెక్చర్స్ మారుస్తున్నా, ఓకే, లేదంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏదైనా మార్చినా, ఇప్పుడు వచ్చేసి మన కాలేజీ వరకు వచ్చేకొటికండి ఆల్మోస్ట్ వచ్చేసి 4 ఏళ్ళ నుంచి ఒకే గ్రోసరీ స్టోర్లో తెస్తున్నాను. 4 ఏళ్ళు ఎప్పుడైతే కనుక మనం కాలేజ్ స్టార్ట్ చేశానో, కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజుకి కూడా గ్రోసరీస్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ ఒకరే దగ్గర తెస్తున్నాను. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా బేసెస్ కనుక్కోండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. మన కాలేజీలో వచ్చేసి మీరు మీ పాప ఇప్పుడు 9th గ్రేడ్ చదువుతుంటే ఇంకా 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్లో కనీసం 10 సార్లు రండి. నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చేసి ఫోన్ చేసుకొని బాగుంటే చూసుకొని మాతో మాట్లాడేసి లెక్చర్స్ మాట్లాడేసి తప్పేం లేదని. మనం అందరం తెలుగు వాళ్ళమే, లక్షణం మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్న తర్వాత మీకు నచ్చితేనే రైట్ డెసిషన్ తీసుకోండి. వీళ్ళు వాళ్ళు చెప్పినారని డెసిషన్ తీసుకునే పరిస్థితి వద్దు. ఎందుకంటే పిల్లలు మాత్రం చాలామంది సఫర్ అవుతున్నారు. సఫర్ అవడమే కాకుండా చాలామంది అండి మనం చాలా వింటున్నాము. మీరు యూట్యూబ్లో చూస్తారంటే కనుక, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వీడియో చూసినా కానీ చాలామంది పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఒక పిల్లలు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలంటే కనుక వాళ్ళకి ఇంకా విధి లేని పరిస్థితిలో చేసుకుంటారు తప్ప లేదంటే అంత సులభంగా జరగదు. సో ఇలాంటివి ఇలాంటి ప్రతిదీ అవాయిడ్ చేయాలి. మన బిడ్డలు బాగుండాలి, మనం బాగా చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మంచి డెసిషన్, మంచి ఇన్స్టిట్యూట్ ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఈవెన్ ఇంక్లూడింగ్ మా పాప వచ్చేసి ఇక్కడే నెల్లూరు చదువుతుంది. నేను మా పాపను వచ్చేసి డైలీ పొద్దున వదిలిపెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చుకుంటాను. నేను పంపించగలిగితే కానీ నా దగ్గర 10 మంది మనుషులు ఉంటారు. 10 మంది మనుషుల్లో కూడా ఒక్కరిని కూడా పంపించను. మొత్తం 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా కానీ నేనే పోయి తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే కనీసం ఆ 10 నిమిషాలైనా నాతో కారులో తను ఏదైనా ఏదైనా చెప్పాలనుకుంటే అది కూడా మిస్ కాకూడదు అని చెప్పేసి. సో ఇది మన బిడ్డల భవిష్యత్తు అండి. ఖచ్చితంగా మనము మంచిది తీసుకుని ఇప్పుడు చాలా మటుకు వచ్చేసి ఎందుకు చేర్పిస్తున్నాం, ఎందుకు కాలేజెస్ ఎందుకు సక్సెస్ కాలేదంటే కనుక మనం ఏదైనా కాలేజీలో పెడుతున్నామంటే కనుక ఎందుకు పెడతామండి? ఖచ్చితంగా మన బిడ్డ మంచి భవిష్యత్తు కోసం పెడతాం. అది మార్కులా, ఇంకోట నడవడిక, ఇంకోట. సో ఇవన్నీ చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మన మంచి డెసిషన్ అనేది చాలా అవసరం అండి. ఊరికి జస్ట్ ఎవరో చెప్పారు, ఏవో చేశారనేది మాత్రం డెసిషన్ తీసుకోవద్దు దయచేసి. చాలా మటుకండి రిజల్ట్స్ గురించి ఇప్పుడు నా దగ్గర ఉండే పిల్లలు వాళ్ళ ఎదురింటి పిల్లలు, పక్కింటి పిల్లలు ఎవరెవరు, నేను మొన్న ఒకసారి వేంపల్లికి వెళ్ళినప్పుడు వచ్చేసి క్లియర్గా చెప్తున్నారు, మా పాపను వేరే తోటి చేర్చాను సార్, మా పాపకు 360 మార్కులు వచ్చాయి, మీ అమ్మాయికి మాత్రం 462 మార్కులు వచ్చాయని చెప్పేసి. 463 మార్కులు ఒక మార్కు ఒక ర్యాంక్ కాదండి, అద్దె ర్యాంక్ అనే పరిస్థితి ఉండకూడదు. మీరు ఇక్కడ చూసారంటే కనుక మా పిల్లల్ని ఇక్కడ చూసారంటే కనుక మీరు వచ్చేసి క్లియర్గా 465 మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఇది 467 ఫస్ట్ ర్యాంక్ అని, 466 సెకండ్ ర్యాంక్ అని, 465 థర్డ్ ర్యాంక్ అంటున్నారు. థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, మళ్ళీ సెవెంత్ ర్యాంక్ ఇలా వేసుకుంటూ పోయినామంటే అండి, కింద మీరు రిజల్ట్ చూసారంటే కనుక 470 మార్కులకు గాను 18 మందికి వచ్చేసి ఆల్మోస్ట్ 99% వచ్చింది. 38 మందికి వచ్చేసి 96.8% వచ్చింది. 60 మందికి వచ్చేసి 94.7% వచ్చింది. 123 మందికి వచ్చేసి 85% వచ్చింది. ఓకేనా. ఈ ఎవరైతే ఎగ్జామ్ రాశారో మా దగ్గర 430 మంది ఫస్ట్ ఇయర్ రాస్తే 430 మంది పాస్ అవ్వడంతో పాటు 123 మందికి వచ్చేసి 85% వచ్చింది. సో ఈ రావడానికి ఒకే కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చేసి 439 మందికి 40 సెంటర్లు పడ్డాయండి. ఈ 40 సెంటర్లు అంటే ఒక్కొక్క సెంటర్లో మనకు కనీసము 10 మంది, ఒక సెంటర్కి నా స్టూడెంట్స్ 10 మంది వెళ్ళారంటే ఏ సెంటర్ పోయినా కానీ కనీసం మినిమం 10 రూములు ఉంటాయి. ఈ 10 రూములు అంటే మన స్టూడెంట్ వచ్చేసి ఒక్కొక్క రూమ్లో ఒకరు పడ్డారండి. నేను మా స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ రాశారో ఒక్క ప్రిన్సిపాల్ని కానీ, ఒక్క అక్కడుండే కరస్పాండెంట్ని కానీ, లేదంటే కనుక ఒక్క ఇన్విజిలేటర్ కానీ నేను మాట్లాడలేదండి. అది వచ్చేసి మన పిల్లల్ని కూడా అడగచ్చు. 100% వచ్చేసి ఏదైతే మార్క్స్ తెచ్చుకుంటున్నారో అది వాళ్ళ జెన్యూన్ మార్క్స్. ఈ మార్క్స్ ఊరికే రావట్లేదండి. ఇప్పటి నుంచి రేపు 29 నుంచి కూడా మేము పరీక్షలు స్టార్ట్ చేసాం. ఓకే, పొద్దున ఆల్మోస్ట్ 6 o'clock స్టార్ట్ అయితే కనుక రాత్రి 9-9:30 వరకు కూడా మొత్తం కరస్పాండెంట్ నేను కూడా ఉంటున్నాను క్యాంపస్లో. బాయ్స్ క్యాంపస్లో అయితే ఆల్మోస్ట్ 11 వరకు వాళ్ళ పిల్లలు పడుకునే వరకు కూడా ఉండొస్తున్నాము. అంత జాగ్రత్తగా ఉంటేనే ఈ రిజల్ట్ సాధించగలుగుతున్నామండి. ఇంతవరకు ఈ 3 years వచ్చేసి మనం పెట్టింది వచ్చేసి 2021 నుంచి స్టార్ట్ చేశాను. 21 ఒకసారి బయట వచ్చారు, 22 ఒకసారి బయట వచ్చారు, 23 ఒకసారి బయట వచ్చారు. 3 సార్లు కూడా 100% పాస్ అయ్యారండి. 100% పాస్ అవ్వడంతో పాటు ద హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చేసి 99%తో మన వాళ్ళు బయటకు వస్తున్నారు.
ఇంకోటి కూడా ఈవెన్ ఏదన్నా మన పిల్లలకి చాలా మటుకు పేరెంట్స్ ఎస్పెషల్లీ లేడీ పేరెంట్స్ మదర్స్ ఆలోచించేది ఏంటంటే కనుక అక్కడ మన పిల్లల్ని పెట్టడం సేఫా, ఏదన్నా హెల్త్ బాగాలేకుండా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేమందరం కూడా అండి ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఏదైతే ఉందో సిటీ సెంటర్లో ఉంది. మేమందరం కూడా వితిన్ 2 కిలోమీటర్ల లోపలే ఉన్నాము. మీ పిల్లలకు ఏ ప్రాబ్లం అయినా కానీ మా వార్డన్సే కాదు మేమందరం కూడా వితిన్ 10 నిమిషాల లోపల రాగలుగుతాము. ఇక్కడ వచ్చేసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అని చెప్పేసి పెద్ద హాస్పిటల్, కొత్త హాస్పిటల్ ఉందండి. మన పిల్లల్ని వచ్చేసి డైరెక్ట్ ఈ ఆర్ఎంపీ ఎవరి దగ్గరికి తీసుకోకుండా కాకుండా డైరెక్ట్ ఎన్ఎల్ హాస్పిటల్స్కే తీసుకుపోయేసి ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాతనే మీకు ఫోన్ చేస్తున్నాము. సో మీరు వాళ్ళ హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ విషయంలో కానీ, ఎందుకంటే కనుక ఏ కాలేజీ కూడా 2 వారాలు ఇవ్వదండి. నేను 2 వారాలు టైం ఇస్తున్నాను. ఈ 2 వారాలు కూడా దయచేసి మన పిల్లల్ని వచ్చేసేసి ఖచ్చితంగా చూడమని చెప్పండి. ఆ 2 వారాల తర్వాత వచ్చేసేసి మీరు డిసైడ్ చేసుకోండి. నిజంగా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది ఈ కాలేజీలో ఉందంటేనే పెట్టుకోండి. నేను అమెరికా నుంచి వచ్చి ఈ కాలేజీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి విద్యా వ్యవస్థను మెరుగుపరుద్దామని చెప్పేసి, మంచి విలువైన సమాజాన్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి. నేను ఎంతోమంది లక్షల మందిని నేను టార్గెట్ పెట్టుకోవట్లేదు. నా దగ్గర ఉండే వాళ్ళు 10 మంది అయినా గర్వంగా నేను ఆర్ఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్ను అని చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నామండి. నేనే కాదు, ఇక్కడ ఉండే స్టాఫ్ ఆల్మోస్ట్ 100 మంది ఉన్నాము. ఈ 100 మంది కూడా ఒక్కొక్కరు ఆర్ఎన్ఆర్ లాగానే పోరాడుతున్నాము. దయచేసి ఒకసారి విజిట్ చేసి ఆ తర్వాత ఏదైనా అడ్మిషన్స్ డిసైడ్ చేసుకోండి.